కొంతమంది పేషెంట్స్‌లలో ఆడవాళ్ళలో కానీ, మగవాళ్ళలో కానీ చంకలో గడ్డలు రావడం అనేది చెప్తుంటారు. ముఖ్యంగా అవి మిల్లీమీటర్ సైజు నుంచి కొంతమందిలో అయితే ఇంత సైజు వరకు అంటే ఆల్మోస్ట్ 5 సెంటీమీటర్ సైజు వరకు కూడా గడ్డలు రావడం అనేది చూస్తుంటాం. ఇలాంటి వారిలో అది చాలా చిన్న సమస్య అని చాలా రోజుల నుంచి నెగ్లెక్ట్ చేసి చివరిగా మా దగ్గరికి వస్తుంటారు. ఇలాంటి వాటిని చాలా చిన్న సమస్యగా ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణించకూడదు. ఎందుకంటే వీటిలో టీబీ అయినా ఉండొచ్చు, లేకపోతే ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు. కొంతమందిలో క్యాన్సర్ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. క్యాన్సర్ ఉండేదాన్ని ఎలాగా గుర్తించాలి అంటే ముఖ్యంగా చాలా తొందరగా అనేది సైజు పెరగడం కానీ, లేకపోతే నొప్పి లేకపోవడం, బరువు తగ్గిపోవడం కానీ, లేకపోతే ఆకలి లేకపోవడం, అదేవిధంగా రాత్రిపూట ఎక్కువగా చెమటలు పట్టడం కానీ, జ్వరం కానీ ఇలాంటి సంకేతాలు ఉంటే వాటిని క్యాన్సర్గా పరిగణించవచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చంకలో గడ్డలు బాడీలో ఎక్కడో వేరే దగ్గర క్యాన్సర్ ఉంటే, అంటే ఉదాహరణకు రొమ్ము క్యాన్సర్ కానీ, లేకపోతే కడుపులో ఉన్న ఏదైనా క్యాన్సర్స్ కానీ ఉంటే చంకలో గడ్డలుగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాటిని మనం తొందరగా గుర్తించి వెంటనే చికిత్స మొదలు పెడితే చాలా తొందరగా నయమయ్యే అవకాశం ఉంటుంది. ఎవరిని కలవాలి? మీకు దగ్గరలో ఉన్న సర్జికల్ ఆంకాలజిస్ట్ని కానీ, లేకపోతే జనరల్ సర్జరీ డాక్టర్ని కానీ వెంటనే కలిసి చికిత్స తీసుకోవాలి.